సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి ఒకసారి. ఎస్ఐపి FB50కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. ఇక్కడ ఏ కరెన్సీ ఉంది? INR. ఇక్కడ ఏముంది? INR. సో ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. INR అనేది లోకల్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ. INR is the కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. సో ఈ లోకల్ కరెన్సీ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్. Local currency, it will be reflected automatically based on the company code currency. సో కంపెనీ కోడ్ కరెన్సీని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా లోకల్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వాట్ ఇస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting. One minute. So foreign currency posting. What do you mean by foreign currency posting? At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. సో లోకల్ కరెన్సీ కాకుండా మీరు వేరే కరెన్సీ ఏదైనా తీసుకుంటే కనుక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. I'm sorry. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. సో మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. Meaning of foreign currency posting. When we posted any type of document other than local currency, that is called foreign currency posting. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు.
మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు అదర్ దాన్ లోకల్ కరెన్సీ. సో లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏదన్నా పోస్ట్ చేస్తున్నారు, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వన్ మోర్ స్టెప్ పైన ఉంది కదా, చూడండి. ఒక డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ప్రతి డాక్యుమెంట్ కూడా 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? ఏంటా కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. When we post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency and group currency. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్ కూడా. చెక్ చేద్దాం ఎలాగనండి. డౌన్కి వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే, ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏదైతే కరెన్సీని తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. FB50కి వెళ్ళండి. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. INR ట్రాన్సాక్షనల్ కరెన్సీ, US డాలర్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే మీరు ఏ కరెన్సీని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. INR ట్రాన్సాక్షనల్ కరెన్సీ, US డాలర్ తీసుకున్నారు ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఐఎమ్ సారీ. ఇట్లా మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు ఏదైనా తీసుకోండి, దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ లోకల్ కరెన్సీ. వాట్ యు మీన్ బై లోకల్ కరెన్సీ? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏమైతే కరెన్సీ తీసుకుంటారో దాన్ని లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ట్రాన్సాక్షన్ కోడ్ OX02 వెళ్ళండి. OX02 లాగిన్ చేయండి. OX02 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏముంది? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ company code creation whatever currency we have specified, that is called company code currency or local currency. దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ whatever currency we have specified, that is called company code currency or local currency. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అని చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. నెక్స్ట్ ఇంకేమి చూడండి. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. సో గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్.
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పర్పస్ మనకి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఎనీవే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Local currency means at the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. Group currency, it is for high level reporting purpose. High level reporting purpose ఉపయోగపడుతుంది. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting. If we can post any document, it will be reflected 3 types of currencies. 3 types of currencies ga reflect అవుతుంది. Transactional currency, local currency, group currency. So group currency ఎక్కడ మెయింటైన్ చేస్తారు? SEC4. SEC ఓపెన్ చేయండి. SEC4 లో మెయింటైన్ చేస్తారు గ్రూప్ కరెన్సీ అనేది. కంపెనీ కోడ్ కరెన్సీ, కంపెనీ కోడ్ క్రియేషన్ OX02 లో మెయింటైన్ చేస్తారు. ట్రాన్సాక్షన్ కరెన్సీ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఉపయోగిస్తారు. గ్రూప్ కరెన్సీ /n SEC4. కుమార్ గారు /n ఇవ్వండి, సురేష్ గారు /n ఇవ్వండి, ఎంటర్. సో మన క్లయింట్ నెంబర్ ఎంత ఉపయోగిస్తున్నాం మనం? ఇది 800. ఇది సో ఇక్కడ తీసుకుంటాం గ్రూప్ కరెన్సీ అనేది. ఇక్కడ యూరో ఉంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేయాలి? గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్, క్లయింట్ లెవెల్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. టాప్ లో ఒక పెన్సిల్ సింబల్ చూడండి, ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చూసారా? గ్రే అవుట్ లో ఉండి ఎడిటబుల్ లోకి వచ్చి ఇక్కడ యూరో తీసేసి INR ఇవ్వండి, సారీ USD ఇవ్వండి. USD తీసుకుందాం. అమెరికన్ డాలర్ సేవ్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? OX02 ట్రాన్సాక్షన్ కోడ్ లో మెయింటైన్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అలాగే గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తామో SEC4 లో మెయింటైన్ చేస్తాం. SEC4 లో మెయింటైన్ చేస్తాం. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సేవ్. ట్రాన్సాక్షనల్ గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SEC4 లో మెయింటైన్ చేస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్. సేవ్ చేశారా? చేశాను సార్. సేవ్ అయిందా? ఓకే. ఈ జూమ్ లో ఏంటంటే లాస్ట్ లో మనకి సేవ్ అయిన మెసేజెస్ కనిపించవు, అదే ప్రాబ్లం. స్కైప్ లోనేమో రికార్డింగ్ వస్తుందా? రావట్లేదు కదా సురేష్ గారు? స్కైప్ లో రికార్డింగ్ ఉంటుందా? ఉండదు కదా? ఏమో సార్, అది యూజ్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు రికార్డింగ్ ఉండేది, తర్వాత స్కైప్ తీసేసారు, రికార్డింగ్ లేదు. రికార్డింగ్ ఉంటే మనకి స్కైప్ చాలా బాగుంటుంది కంపారిజన్ జూమ్ తోటి కంపారిజన్ చేసుకుంటే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే ఈ 3 కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి మేజర్గా. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి నోట్ చేసుకోండి, OB22 నోట్ చేయండి. OB22కి వెళ్ళండి. OB22. సో ఈసీ OB22కి వెళ్ళండి.
ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ఇది ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్పుట్స్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా ఈ ఐఎన్ఆర్ ఎలా వచ్చింది? ఐఎన్ఆర్ అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది కరెన్సీ టైప్. నెంబర్ ఎంత? 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అని అర్థం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయినాయి. సో ఈసీసీ వెర్షన్లో టోటల్గా 3 కరెన్సీస్ని మాత్రమే ఒక కంపెనీ కోడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 3 కరెన్సీస్. ఈసీసీ వెర్షన్లో ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ లోకల్ కరెన్సీ, సెకండ్ లోకల్ కరెన్సీ, థర్డ్ లోకల్ కరెన్సీ. ఓన్లీ 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ వెర్షన్. S4 హనా వెర్షన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్లో ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ని మాత్రమే రిపోర్ట్ జనరేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈసీసీ వెర్షన్లో. అప్ టు 3 కరెన్సీస్. ఇంటర్వ్యూకి వచ్చాను. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? SCC4లో మెయింటైన్ చేస్తాం. అలాగే ఈసీసీలో ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? OB22లో ఉంటుంది. 3 కరెన్సీస్ని మాత్రమే ఈసీసీ వెర్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది. 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది OB22 ట్రాన్సాక్షన్ కోడ్లో. అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్ అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. మీకు ఈసీసీకి S4 హనా చేంజెస్ చెప్పాను. అక్కడ ఈ పాయింట్ ఉంది, గుర్తుందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. 1 మినిట్ అండి. ఐఎమ్ సారీ, 1 మినిట్ వెయిట్ చేయండి. సేవ్ చేసేసి వెయిట్ చేయండి 1 మినిట్. ఐ విల్ కమ్ బ్యాక్ అండి, 2 మినిట్స్.
ఐఎమ్ సారీ, సేవ్ చేశారు కదా. చూడండి. సో ఇట్లా మనకి కరెన్సీస్ అనేవి మనం ఈసీసీలో అయితే 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ S/4HANA అయితే అప్ టు 10 కరెన్సీస్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో సెకండ్ కరెన్సీ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, వెయిట్ చూసారా, కరెన్సీస్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ డిఫరెంట్ కరెన్సీస్. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కరెన్సీ టైప్స్ అని ఒక క్లాస్ ఉంది, అక్కడ మళ్ళీ చెప్తాను మీకు. సో ఇవన్నీ కూడా ఎస్ఐపిలో ఉండేటటువంటి కరెన్సీస్. ఎందుకు ఉపయోగపడతాయి కరెన్సీస్ అనేవి? రిపోర్టింగ్ పర్పస్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఓకే, సో సెకండ్ కరెన్సీ గ్రూప్ కరెన్సీ 30 తీసుకోండి, 30 ఇవ్వండి. వ్యాలిడేషన్, నెక్స్ట్ వ్యాలిడేషన్ అవసరం లేదు. దాని కింద ఎక్స్చేంజ్ రేట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఎం తీసుకోండి. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇక్కడ మేజర్గా ఎం అనేది ఉంటుంది. ఇది స్టాండర్డ్. ఎం అనేది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ టేకింగ్, ఫస్ట్ సెకండ్ నెంబర్ 2 తీసుకోండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షనల్ డేట్. ఓకేనా, 3 ఉంటాయి కదా. డాక్యుమెంట్ డేట్, ట్రాన్సాక్షనల్ డేట్, పోస్టింగ్ డేట్. ఏం తీసుకోవాలి? యాక్చువల్గా మనం ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం. ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేయాలి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. టోటల్గా 3 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి మేజర్గా చేయాల్సింది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన టీ కోడ్స్ అన్ని ఇంపార్టెంట్. సో ఒక కంపెనీ కోడ్ ఈసీసీలో 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఏ టీ కోడ్లో మెయింటైన్ చేస్తాము? OB22లో మెయింటైన్ చేస్తాం. అప్ టు 3 కరెన్సీస్, లేదంటే ఒకే కరెన్సీని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. OB22లో మనకి టోటల్గా 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? గ్రూప్ కరెన్సీ అనేది SCC4లో మెయింటైన్ చేస్తాం గ్రూప్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మెయింటైన్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కరెన్సీ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో తీసుకుంటాం అట్లా. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. మేజర్గా 3 కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఫస్ట్ వన్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 స్టాండర్డ్. OB07 అనేది స్టాండర్డ్, మీరేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. OB07 లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. SPROING /n SPROING SAP NetWeaver. ఫస్ట్ లో ఉంటుంది చూడండి, SAP NetWeaver, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీ, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్, చెక్ ఎక్స్చేంజ్ రేట్స్ టైప్. సో ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. పొజిషన్కి వెళ్ళండి. ఎం ఉంటుంది, ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్. సో ఏ కంపెనీ అయినా సరే 99% ఎంఏ తీసుకుంటారు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఎం. కొన్ని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. వన్ మోర్ కూడా ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి బి తీసుకోండి. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. 3 ఆప్షన్స్ ఉంటాయి. 99% ఏం తీసుకుంటారు? ఎం తీసుకుంటారు. ఎం ఇస్ ద స్టాండర్డ్. ఎం అనేది స్టాండర్డ్ గా తీసుకుంటారు. తర్వాత
ఎం అంటే స్టాండర్డ్. ఇదేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఎం అనేది స్టాండర్డ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. ఇదేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి, స్టాండర్డ్. నెక్స్ట్ డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ ది transactions. Define transaction ratios for currency transaction. OBBS వెళ్ళండి, OBBS సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. Define transaction ratios for currency transaction. ఇక్కడ ఏమొచ్చింది? ఎస్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం ఇవ్వండి. తర్వాత ఫ్రమ్ దగ్గర యూఎస్డి 2 దగ్గర ఐఎన్ఆర్, యూఎస్డి టు ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. వ్యాలిడ్ ఫ్రమ్ అన్నారు. ఈరోజు డేట్ ఇవ్వండి, 24/04/2026. రేషియో 1 ఇవ్వండి. నెక్స్ట్ 1 ఇవ్వండి. సో దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. ఇక్కడ ఏముంది? మిడిల్లో ఏముంది? ఇస్తూ ఉంది. 1:1 మెథడాలజీ. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, యూఎస్డి టు ఐఎన్ఆర్, ఈరోజు డేట్ ఇచ్చాము. 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. 1:1 మెథడాలజీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. దిస్ ఇస్ కాల్డ్ 1:1 మెథడాలజీ అంటారు. సేవ్. ఓకే, 1:1 మెథడాలజీ ద్వారా చేశాం. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, 1:1 మెథడాలజీ. నెక్స్ట్, సో 1:1 మెథడాలజీ అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అర్థం. ఒకసారి రెసిపీలోకి వెళ్ళండి. క్రాష్లో నేను ఒకటే తీసుకుంటున్నానండి, యూఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకున్నాను. మీరు ఇలా మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు, మలేషియన్ డాలర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్, మలేషియన్ రింగర్ కదా, ఐఎమ్ సారీ, మలేషియాలో రింగర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్, జపనీస్ డాలర్ టు ఐఎన్ఆర్, యూరో టు ఐఎన్ఆర్. ఓకే, సో ఇట్లా మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకున్నాను. S4 HANAలో మల్టిపుల్ కరెన్సీస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకుంటున్నాను, యూఎస్డి టు ఐఎన్ఆర్ స్టార్టింగ్ కాబట్టి. మీరు మల్టిపుల్గా ఎన్నైనా తీసుకోవచ్చు. కింద నేను ఒకటే తీసుకుంటున్నాను. S4 HANAలో మల్టిపుల్ కరెన్సీస్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 5-6 కరెన్సీస్ తీసుకున్నాను. ఓకేనా? సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08 ఇంపార్టెంట్ టీ కోడ్ అండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. OB08 అనేది ఇంపార్టెంట్ టీ కోడ్. ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది? OB08లో అప్డేట్ అవుతుంది. ఇంపార్టెంట్ టీ కోడ్ OB08లో అప్డేట్ అవుతుంది. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఏ టీ కోడ్లో అప్డేట్ అవుతుందంటే OB08 చెప్పాలి. డామ్ షూర్కి వచ్చాను. ఓకే, ఇవ్వండి. OB08లో ఏమిద్దాం? ఇక్కడ ఎం ఇవ్వండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఈరోజు డేట్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర యూఎస్డి, ఫ్రమ్ నెక్స్ట్ ట్యాప్ పట్టుకోండి. ఫ్రమ్ దగ్గర యూఎస్డి డాలర్ కొటేషన్ ఎంత చేస్తున్నాము? 76 రూపీస్. పోనీ 70 రూపీస్ ఇవ్వండి. 76 ఇవ్వండి. 76 రూపీస్ ఉంది ఎగ్జాంపుల్ ఈరోజు, ఇవ్వండి. ఓకే, 76 రూపీస్ ఉంది. 2 దగ్గర ఐఎన్ఆర్, చూసారా? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఒక డాలర్కి 76 రూపీస్ వస్తున్నాయి.
ఇక్కడ నేను ఓన్లీ యూఎస్డి మాత్రమే తీసుకున్నాను. మీరు రిమైనింగ్ ఇంకా 4-5 కరెన్సీస్ తీసుకుంటాను అన్నా కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు కరెన్సీస్. ఒక డాలర్కి 76 రూపీస్ని కోట్ చేస్తున్నాం మనం. సో ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం. అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అబాప్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. హియర్ we need to maintain exchange rates manually. Here we need to maintain exchange rates manually. In the real-time projects, exchange rate will be updated automatically. Project లోకి వెళ్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ABAP consultant will write a program. ABAP consultant ఏం చేస్తారు? ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేస్తారు based on the client requirement. ABAP consultant will write a program. ఒక ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేస్తాడు based on the client requirement. Exchange rates will be updated automatically. Exchange rate అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇది డెమో కాబట్టి మన దగ్గర అబాప్ లేదు కాబట్టి మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లో అబాప్ కన్సల్టెంట్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. సేవ్ చేయండి. నెక్స్ట్, సో 76 రూపీస్ ఇచ్చాం కదా. ఓబీ నెక్స్ట్ చూడండి, OBA7కి వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. వెయిట్ ఇది చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి కొంచెం. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. చూడండి, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ మాన్యువల్గా మెయింటైన్ చేసాం. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ABAP consultant will write a program based on the client requirement. సో ABAP consultant ఏం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు OBBA ట్రాన్సాక్షన్ కోడ్. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం చేస్తున్నాం. సో మరి ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మరి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేయాలి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, weekly once or monthly once we need to verify exchange rate transaction code OB08. It is updated correctly or not. అంటే కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎండ్ యూజర్స్ చెక్ చేస్తారు యాక్చువల్గా అయితే, కన్సల్టెంట్ కూడా కాదు. బట్ కన్సల్టెంట్ కూడా ఎండ్ యూజర్కి సంబంధించిన కేర్ తీసుకోవాలి కాబట్టి కన్సల్టెంట్ కూడా చెక్ చేసుకోవాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ need to verify exchange rate transaction code OB08. It is update auto correctly or not. కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. If you can find any mistake on the exchange rate updating, you need to intimate ABAP consultant or basis consultant. ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే ABAP ప్రోగ్రామ్ సరిగా పనిచేయట్లేదని అర్థం. అప్పుడు ఏం చేస్తాము? ABAPకి లేదంటే బేసిస్ టీమ్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. సో OBBA ట్రాన్సాక్షన్ కోడ్లో మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. ఇక్కడ బ్యాంకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు మేబీ. ఓకేనా? రైట్. OBBA ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ రిమూవ్ చేయండి. మనం ఏం తీసుకోవాలి? ఇది చేంజ్ అవుతూ ఉంటుంది డెమో సర్వర్లో. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ ప్రాపర్గా అప్డేట్ అవ్వలేదంటే ఏంటి? ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్లో చేంజ్ అవ్వదు. డెమోస్ కాబట్టి చాలా మంది డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, యూజర్స్ అందరికీ కూడా. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది వేరే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎవరో ఒకరు మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది యాడ్ చేసుకుంటారు. కాబట్టి OBA7 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎక్స్చేంజ్ రేట్ ఏముంది అనేది చెక్ చేసుకోవాలి. మీదుందా వేరే వాళ్ళదుందా? ఇది కరెక్ట్గా లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి. మనం తీసుకున్నాం. అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సేవ్ చేయండి.
కంటిన్యూ. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50. FB50 పాత్ తెలుసా మీకు? గుర్తుందా లేదా? /n ఇవ్వండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50. చూసారా, ఇది పార్ట్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం చేయాలి? కరెన్సీని మార్చుకోవాలి. మీరు ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీని పోస్ట్ చేస్తున్నారు? USD. మనం ఓన్లీ USDగా చేసాం కాబట్టి ఓన్లీ USDనే తీసుకుంటున్నాం. USD ఇవ్వండి. USD. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ $1000 ఇవ్వండి. $1000 ఇవ్వండి. 100 ఇస్తున్నారా? మీ ఇష్టం. 1000 ఇస్తే బెటర్ కదా. 1000 ఇచ్చారా? వెరీ గుడ్. క్రెడిట్ 1000. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ఇది అమెరికన్ డాలర్. $1000 పోస్ట్ చేశాం. లోకల్ కరెన్సీలో దీని వాల్యూ ఎంత? 1000 × 76 రూపీస్ కోట్ చేసాం మనం. 76,000 లోకల్ కరెన్సీలో 76,000 గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫారెన్ కరెన్సీలో $1000, లోకల్ కరెన్సీలో $76,000 ఉంది. ఎందువల్ల? 1000 × 76 రూపీస్, 76,000 కరెక్ట్గా ఉంది అవుట్పుట్. అర్థమైందా లేదా? USD తీసుకోవాలి. What is mean by foreign currency posting? At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Other than local currency. USD is the other than local currency. This is not local currency. It is foreign currency. So this is called foreign currency posting. Interview adugutaru, what is mean by foreign currency posting? At the time of accounting entry posting, we can specify other than local currency, that is called foreign currency posting. If you can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. Simulate. సేవ్ చేయండి. ఇక్కడ చూసారా USD వస్తుంది. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో ఇది ఏంటిది? USDలో ఉంది. లోకల్ కరెన్సీ ఎలా వస్తుంది? డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. If you can post any document, it will be reflected 3 types of currencies: document currency, local currency, group currency. సరిపోయిందా? 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types of currencies: document currency, local currency, group currency. సో డాక్యుమెంట్ కరెన్సీ అనేది సెలెక్ట్ లో ఉంది. డాక్యుమెంట్ కరెన్సీ $1000. మరి లోకల్ కరెన్సీలు ఎంత? డాక్యుమెంట్ వాల్యూ. లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇదిగో 76,000. ఎందువల్ల? మనం డాలర్ వాల్యూని కోట్ చేసాం. $1కి 76 రూపీస్ని కోట్ చేసాం. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. నేను ఓన్లీ USDకి మాత్రమే తీసుకున్నానండి. మీరు ఎన్ని కంట్రీస్ కావాలన్నా, ఎన్ని కరెన్సీస్ కావాలన్నా సేమ్ ప్రాసెస్. నథింగ్ ఈజ్ చేంజ్. మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని ఫస్ట్లోనే ప్రిపేర్ చేసి ఒక ఆర్డర్లో ఫామ్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఫాస్ట్గా అవుతుంది క్లాస్. లేదంటే 1.5 hours కూర్చొని ప్రతిదీ టైప్ చేస్తూ చెప్పాలి. 6 months పడుతుంది. ఇలా చెప్పడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది క్లారిటీగా స్ట్రైట్ ఫార్వర్డ్లో అర్థమవుతుంది. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. $1000 చేసాం. మీ ఇష్టం. $2,000 చేయండి, $10,000 చేయండి, ఏదైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం ఈరోజు మనం.
నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఇవన్నీ చదవండి. అండ్ వన్ మోర్ థింగ్, OB64కి వెళ్ళండి. వన్ మోర్ కీ కోడ్ ఉంది ఇంపార్టెంట్, ఇది కూడా నోట్ చేసుకోండి. OB64. సో ఇక్కడ ఫారెన్ కరెన్సీ సంబంధించి ఎక్స్చేంజ్ రేట్స్కి సంబంధించిన కొన్ని, అంటే ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేసే టైంలో మనం కొంచెం డిఫరెన్స్ అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం డిఫరెన్సెస్ అనేది కొంచెం, ఇది 10% తీసుకుంటారండి ఇక్కడ. ఈ 90 అనేది కరెక్ట్ కాదు, 10% అనేది ఎక్కువ మంది తీసుకుంటారు. 10 ఎక్కువ చూసారా? అంటే ఏదైనా సాక్రిఫైస్ అమౌంట్ ఏదైనా చేయాలన్నా సాక్రిఫైస్ అమౌంట్ ఉంటుంది, అటువంటిది 10% మాత్రమే తీసుకుంటారు. 90% అనేది ఇది రాంగ్. ఇది ఇక్కడ ఎవరో 90% యాడ్ చేశారు. 10% అనేది కరెక్ట్. చూడండి, చాలా మంది ఎక్కువ 10 యాడ్ చేశారు కదా. ఇది అంటే ఏదైనా మనకి టోలరెన్స్ లో సాక్రిఫైస్ అమౌంట్ ఇస్తాం కదా, టోలరెన్స్ గ్రూప్ లో. అట్లాగే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసే టైంలో ఏదైనా సాక్రిఫైస్ అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $1000 పే చేయాలి. సో $1000 కాదు, తక్కువ అమౌంటే ఇస్తున్నాడు వెండర్, మన వెండర్కి మనం పే చేయాలి ఇట్లా. సో ఇటువంటి వాటికి సాక్రిఫైస్ అమౌంట్ అనేది OB64 ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాం. అంటే కొంత డిఫరెన్స్ వాల్యూని ఉపయోగపడుతుంది. బట్ ఇది ఏమైనా అవసరమైతే ఈ కోడ్ కూడా యూజ్ చేయండి. 10 ఇస్తారు ఎవరైనా సరే, అంతే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. సిలబస్ కాపీ ఉపయోగించండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఇది కొంచెం టైం పడుతుంది, 1 అవర్ టైం పడుతుంది. టోటల్గా అప్రాక్సిమేట్లీ ఒక 10 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రేపు చేద్దాం. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ బిట్వీన్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ. ఈరోజు మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 2 days తర్వాత ఏమైనా పేమెంట్ చేస్తున్నారు, డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది? దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. టుమారో చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? సార్ ఇదేనా 23 ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్? ఫారెన్ కరెన్సీ, అదేనండి, ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. కరెక్ట్, కరెక్ట్, అదే. ఓకే. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్, రిలేజ్ గెయిన్, రిలేజ్ లాస్, ఈ రెండు వస్తాయండి ఆర్డర్లో. 23, 24 ఈ రెండు కూడా చెప్పేయచ్చు రేపు టైం ఉంటే. మనం 23, 24 రెండు చెప్పేయచ్చు, ఎట్ టైం చెప్పచ్చు. రిలేజ్ గెయిన్, రిలేజ్ లాస్ చిన్నది. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా? అయిపోయింది కదా, చెప్పాను కదా, ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎస్ సార్, అయిపోయింది. వాట్ ఈస్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? Month-end provision, sir. ఇట్ ఈస్ మానిటరింగ్ Receivables and payables. వెరీ గుడ్. Outstanding balances. Outstanding balances at the time of payable GL account creation, receivable GL account creation, you must activate the open item management functionality. All payable GL accounts, receivable GL accounts comes under the open item management. Payables, receivables open item management కిందకి వస్తుంది. 2-way postings కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది దేనికి సంబంధించింది? 2-way పోస్టింగ్. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్.